హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పెద్దక్కాస్ కిచెన్. నేను మీ పెద్దక్క. ఈరోజు మన రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ చేసి చూపిస్తానండి. బొంబాయి రవ్వతో ప్రసాదం బూరెలు. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో 4 స్పూన్ల వరకు నెయ్యి వేసి అది కాగిన తర్వాత ఒక గ్లాస్‌తో బొంబాయి రవ్వ వేసానండి. మంటని సిమ్‌లోనే పెట్టి రవ్వ గోల్డ్ కలర్‌లోకి వచ్చేంత వరకు వేగించుకొని దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. అదే గిన్నెలో ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసులు పాలు, నీళ్లు కలిపి సగం పాలు, సగం నీళ్లు కలిసినవి 3 గ్లాసులు వేస్తున్నానండి. అంటే గ్లాసున్నర పాలు, గ్లాసున్నర నీళ్లు కలిపి ముందే పెట్టుకున్నాను. అవి 3 గ్లాసులయ్యాయి. ఈ 3 గ్లాసుల్ని మనం ఇలా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం వేగించి పెట్టుకున్న రవ్వను అందులో నెమ్మదిగా వేస్తూ కలుపుకోవాలి. ఉండకట్టకుండా ఫ్లేమ్‌ని మాత్రం సిమ్‌లోనే పెట్టుకోండి. ఇలా ఉండకట్టకుండా కలుపుకొని కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత అదే గ్లాస్‌తో ఒక గ్లాస్ పంచదార వేసుకోండి. కరెక్ట్‌గా సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకో పావు గ్లాస్ వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం యాలకుల పొడి కూడా వేసాను. యాలకుల పొడి వేసి కొంచెం నెయ్యిని కూడా కొద్ది కొద్దిగా కన్సిస్టెన్సీ అనేది లూజ్‌గా అవుతుంది. మళ్ళీ అది చిక్కబడేంత వరకు ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. మహా అయితే ఒక 5 మినిట్స్‌లో రెడీ అయిపోతుందండి. రవ్వ వేగినప్పుడు నేను ఒక 4 స్పూన్ల వరకు నెయ్యి వేశాను. మళ్ళీ 2 స్పూన్లు వేశాను. కొంచెం దగ్గర పడ్డాక ఇంకొక 2 స్పూన్లు వేశాను అంతేనండి. ఇలా వేసి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. చల్లారితే మనకు చిక్కబడిపోతుందండి అది. తీసి పక్కన దించి పెట్టేసుకొని నెక్స్ట్ మనం ఈ బూరెలు వేసుకోవడానికి పిండి కలుపుకుందామండి. ఒక గ్లాస్‌తో సేమ్ అదే గ్లాస్‌తో రవ్వ ఏ గ్లాస్‌తో తీసుకున్నానో అదే గ్లాస్‌తో ఒక గ్లాస్ మైదా పిండి, అలానే అదే గ్లాస్‌తో ఒక పావు గ్లాస్ వరిపిండి తీసుకున్నాను. అలానే పావు టీ స్పూన్ సాల్ట్, ఒక 2 చిటికెడులు వంట సోడా, ఒక 3, 4 చెంచాలు పంచదార వేసి కలుపుకున్నానండి. ఒక మామూలు నార్మల్ వాటర్‌తోనే కలపాలి. నీళ్ళవి ఏమి పొయ్యొద్దు. ఇలా కలిపి ఉండలు లేకుండా చూసుకొని కలుపుకోవాలండి. కొద్దిగా దోస పిండి ఎలా అయితే దోస పిండి కన్నా కొంచెం పలచగానే మనం కలుపుకోవచ్చు దీన్ని. ఇదైతే సింపుల్‌గా అయిపోద్దండి. ఎవ్వరైనా ఈజీగా ఈ పిండితో బూరెలు చేసుకోవచ్చు. మైదా పిండి ప్లేస్‌లో మీరు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చండి. పిండి కలిపిన తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి నానుతుంది. ఈలోపు మనం ప్రసాదం ఉండలుగా చేసుకుందాం. ఇలా ప్రసాదం చూసారా కొంచెం గట్టిగా అవుతుంది చల్లారితే. ఇలా కొద్దిగా ప్లేట్‌లో వేసుకొని నేను ఉండలుగా చేసి పెట్టుకున్నాను. పెట్టి మీకు చూపిస్తున్నాను లాస్ట్‌లో మళ్ళీ ఎలా చేసుకోవాలనేది. చేతికి అంటుకోకుండా ఉండాలంటే కొంచెం నేతిని తడి చేసుకొని ఉండలు చుట్టుకుంటే సరిపోతుందండి. ఇలాగ మీరు ఉండలు చుట్టుకొని అన్నీ రెడీగా చేసి పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాల్లో బూరెలు ఫాస్ట్‌గా రెడీ అయిపోతాయండి బూరెలనేవి. పప్పు బూరెల్లాగా అంత లేట్ ఏమి అవ్వవు. పప్పు నానబెట్టుకోవాలి, పిండి రుబ్బాలి అనే పని లేదండి. ఇలా ఈజీగా చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా చేసుకోవచ్చని నేనివి చూపిస్తున్నాను మీకు. చేతికి ప్రసాదం అంటుకొని ఉండలు చుట్టడం అవ్వకపోతే ఇలా స్పూన్‌తో తీసుకొని మళ్ళీ నెయ్యి రాసుకొని మనం ఇలా ఉండలు చుట్టేసుకుంటే సరిపోతుందండి. నేను పావు కిలో కన్నా తక్కువగానే తీసుకున్నాను రవ్వ. దానికి నాకు ఒక 40 బూరెల వరకు వచ్చాయి. సరిపడిన ఆయిల్ మరిగేలోపు మనం ఇలా ఉండలన్నీ రెడీ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత ఫాస్ట్‌గా అయిపోయాయో. నెక్స్ట్ కొంచెం మనం ముందు కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం ఆయిల్ మరిగిందో లేదో చెక్ చేసుకుందాం. మరిగిందండి. అలా మరిగితే సరిపోతుంది. ఇలా బిగినర్స్ అయితే చేత్తో వేయలేరు కాబట్టి ఈ స్పూన్‌తో కూడా వేసి చూపిస్తున్నాను. ఇలా స్పూన్‌తో ఈజీగా చేసుకోవచ్చండి. పూర్ణం ఏం బయటకసలు రాదు. మీరు ఇలా ఈ పిండి కలిపి పెట్టుకుంటే ఇలా స్పూన్‌తో వేసుకోవచ్చు. లేదంటే చక్కగా చేత్తో కూడా మనం ఆ ఉండలు ముంచి అందులో వేసుకోవచ్చండి. చూడండి చాలా ఫాస్ట్‌గా కూడా వేగిపోతాయి. అలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేగించుకోవాలి. బాగా డార్క్ కలర్‌లోకొచ్చేంత వరకు ఉంచొద్దు. ప్రసాదం బూరెలనేవి ఇంత ఈజీగా చేసుకోవచ్చని చూపించడానికే మీకు ఇవి చేసి చూపిస్తున్నానండి. ఈ శ్రావణ మాసంలో ఏదో ఒక వారం ఈ బూరెలను కూడా చేసి పెట్టుకోవచ్చండి అమ్మవారికి. లేదంటే ఏదైనా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు ఫాస్ట్‌గా రెడీ అయిపోయే స్వీట్ కూడా ఇది ప్రసాదం బూరెలు. చాలా బావుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇవి వండిన తర్వాత 2 రోజుల వరకు బయట కూడా నిలవుంటాయండి. నెక్స్ట్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 4, 5 రోజుల వరకు ఉంటాయి. నెక్స్ట్ పిండి గట్టిగా అయిపోద్దేమో పైన తోపుంది కదా! గట్టిగా అయిపోద్దేమో అనుకోవద్దు. పిండిని నేను కలిపిన విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్నారంటే చక్కగా వస్తాయి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చూపిస్తున్నాను వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.